నూజివీడు ఈ పేరు వినగానే చాలామందికి ఒక చిన్న పట్టణం గుర్తుకు వస్తుంది. కానీ ఈ చిన్న పట్టణం వెనుక కాలం దాచిపెట్టిన ఒక పెద్ద కథ ఉంది. ఎన్నో శతాబ్దాల క్రితం కృష్ణానది పరివాహక ప్రాంతంలో సారవంతమైన నేలలు మనుషుల్ని ఆకర్షించాయి. నీరు ఉంది, పంటలు పండాయి, మనుషులు ఇక్కడ జీవితం మొదలుపెట్టారు. అలా నూజివీడు ప్రాంతం చాలా తొలినాళ్ళల్లోనే నివాస ప్రాంతంగా మారింది. కాలం గడిచే కొద్దీ ఈ నేలపై రాజుల అడుగుల ముద్రలు పడ్డాయి. కాకతీయుల పాలనలో ఈ ప్రాంతం పరిపాలనా పరంగా ప్రాముఖ్యత పొందింది. వ్యవసాయం, వ్యాపారం కలిసి ఈ ప్రాంతాన్ని సంపన్నంగా మార్చాయి. కానీ నూజివీడు అసలైన వెలుగు ఇంకా రావాల్సి ఉంది. ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని భావిస్తున్నాను. మీ లైక్తో నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ కథలోకి వెళ్దాం. ఆ వెలుగు రెడ్డి రాజుల కాలంలో వచ్చింది. రెడ్డి రాజుల పాలనలో నూజివీడు కేవలం ఒక పట్టణంగా కాదు, ఒక రాజధానిగా మారింది. నూజివీడు కోట ఆ రోజుల్లో అధికారానికి, స్వతంత్రతకు ప్రతీకగా నిలిచింది. ఆ కోట గోడలు యుద్ధాల శబ్దాలను విన్నాయి, విజయాల ఉత్సవాలను చూశాయి, పతనాల నిశ్శబ్దాన్ని కూడా అనుభవించాయి. కానీ చరిత్ర ఎప్పుడూ ఒకే చోట ఆగదు. రాజ్యాలు మారాయి, పాలకులు మారారు. నూజివీడు విజయనగర సామ్రాజ్యంలోకి ప్రవేశించింది. ఈ కాలంలో ఇది ఒక కీలకమైన సైనిక పరిపాలనా కేంద్రంగా మారింది. దక్షిణ భారత రాజకీయాల వేడి ఈ నేలపై కూడా తాకింది. కాలం ముందుకు సాగింది, కోటల ప్రాముఖ్యత తగ్గింది, కానీ నూజివీడు తన గుర్తింపును కోల్పోలేదు. యుద్ధాల స్థానంలో ఇప్పుడు చదువులు నిలిచాయి. నూజివీడు విద్యకు చిరునామాగా మారింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి పిల్లలు ఇక్కడికి వచ్చారు, కలలతో వచ్చారు, జీవితాన్ని మార్చుకునే ఆశలతో వచ్చారు. ఈ పట్టణం అనేక జీవితాలకు దారి చూపింది. ఇప్పటికీ నూజివీడు వీధుల్లో నడిస్తే చరిత్ర మాటలు వినిపిస్తాయి. పాత గోడలు, పాత పేర్లు, పాత దేవాలయాలు అన్నీ గతాన్ని గుర్తు చేస్తాయి. నూజివీడు మనకు చెప్పే కథ ఒక్కటే: రాజ్యాలు వస్తాయి, పోతాయి, కాలం మారుతుంది, కానీ ఒక ప్రాంతం యొక్క ఆత్మ అక్కడి ప్రజలతోనే ఉంటుంది. ఈ నేల రాజులను చూసింది, విద్యను పెంచింది, కాలంతో పాటు మారుతూ కూడా తన గుర్తింపును నిలబెట్టుకుంది. ఇదే నూజివీడు కథ. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి చరిత్ర కథల కోసం లైఫ్ గుర్తులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక ప్రాంత చరిత్ర కథతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్.